జగత్తులో లేనటువంటివి అనేకం ఉన్నట్టుగా గోచరిస్తున్నాయి. ఏమీ లేవు. మనకి మొట్టమొదటే మనం చెప్పుకున్నాం, ఈ మధ్య మనకి ఫిజిక్స్లో ఒక 3 సైంటిస్టులకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. దేని గురించి వచ్చిందో తెలుసా అండి? నోబెల్ ప్రైజ్ వరల్డ్ ఈజ్ అన్రియల్, ఈ ప్రపంచము అంతా కూడా అబద్ధము అని చెబితే 3కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారండి. ఏనాడు చెప్పారు శంకర్లు? వీళ్ళకంటే ఇంకా గొప్పగా చెప్పారు. వీళ్ళ స్థాయి చాలా చిన్నది, చాలా కొద్ది స్థాయిలో చెప్పారు. కానీ ఈ మాటకి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వస్తే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని వేదాలు సనాతనంగా చెప్తున్నటువంటి సత్యాన్ని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఏనాడు ఆవిష్కరించారు? మనందరి ముందు ఏనాడో ఆవిష్కరించారు. కాబట్టి ఈ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, సమస్య మొత్తము జగత్తు వల్ల మనకు వస్తుంది. జగత్తు లేకపోతే సమస్య లేదు. అదేమిటండి అంటే, మీరు మెలకువతోటి ఉన్నారు, ఉన్నట్టుండి ఓ ఏనుగో పామో అట్లా వచ్చింది, లేదా కుక్క భవ్వ నరిచింది, ఒక్కసారి ఉలిక్కిపడి ఓ తెలియని సమాధి స్థితిలోకి మనం వెళ్తామా వెళ్ళమా? ఖాయంగా జల్దరిస్తుంది ఒళ్ళంతా. భయం అనేది వచ్చింది. ఎందుకు? జగత్తు అక్కడ ఉంది. కొంచెం స్వప్నావస్థలోకి వెళ్ళారు. స్వప్నావస్థలో ఉన్నట్టుండి పాము గరిచినట్టుగా వస్తుంది, చెమటలు బట్టి పట్టుకొని లేస్తాడు. అక్కడ కూడా జగత్తు అనేటటువంటిది ఉంది. కానీ గాఢ నిద్రాస్థితి, లయమైనటువంటి జగత్తుంది. జగత్తుంది కానీ లయమైనటువంటి జగత్తుంది. లయమైనటువంటి జగత్తు నుంచి కూడా మనకి ఎక్కువ ఇబ్బందులు లేవు. ఉదయము మనల్ని భయపెట్టినటువంటి మనుషులు ఎవ్వరూ అక్కడ లేరు. ఉదయం మనల్ని సుఖపెట్టినటువంటి మనుషులు ఎవ్వరూ మన గాఢ నిద్రలో లేరు. స్వప్నావస్థలో మనకు కలిగినటువంటి కామ క్రోధ లోభ మోహ మదాదులు ఏవేవైతే ఉన్నాయో అవేవీ కూడా నిద్రపోయినప్పుడు లేవు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు. ఇవి ఏవీ గాఢ నిద్రలో లేవు అంటే జగత్తు దాదాపుగా లయం చెంది ఉంది. పూర్తిగా లయం కాదు, అది స్వస్వరూప జ్ఞానంతో లయమైంది కాదు. జాగ్రత్తలో ఉన్నప్పుడు నేను ఉంది, నాది ఉంది. నేను అనే వస్తువు ఉంది జాగ్రత్తలో, నాది అనే వస్తువు ఉంది. స్వప్నంలోకి వెళ్ళాం, నేను ఉంది, నాది ఉంది. అందులో కూడా ఈ కళ్ళు పనిచేయట్లే, చెవులు ముక్కు అన్ని మూసుకున్నా మనస్సు అనేది ఒక ప్రపంచం సృష్టి చేసి నేను అనుభవిస్తున్నా నాది అని మనకు కనిపిస్తోంది. ఇంకొంచెం దాటాం, సుషుప్త్యవస్థలోకి వెళ్ళాం. ఇక్కడ నేను లేదు, నాది లేదు. నేను లేదు, నాది లేదు అనేది కూడా అసత్యమే. నేనే ఉండాలి, నాదనేది ఏది ఉండకూడదు. ఇది స్వస్వరూపమైనటువంటి స్థితి. నేను మూడిట్లో సత్యం. ఒక దగ్గర పూర్తి అజ్ఞానంతో ఉంది, ఓ దగ్గర కొంచెం ఎరుకతోటి మెలకువలో ఉన్నప్పుడు స్వప్నంలో ఉన్నప్పుడు అలాగా ఉంది. కాబట్టి ఈ కనిపించేటటువంటి చరాచర ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటిది అంతా నేను, నాకంటే భిన్నంగా ఇంకోటి లేదు. మొన్న గురువు గారికి నమస్కారం చేసుకుంటూ గురుబంధనం చేసుకునేటప్పుడు ఓ శ్లోకం చెప్పాను నేను. శంకరాచార్యుల వారు అద్వైతానుభూతి అనేది చెప్తూ ఆ శ్లోకాన్ని చెప్పారు. యస్య ప్రసాదాదహమేవ విష్ణు మయ్యేవ సర్వం పరికల్పితంచ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రియుగ్మం ప్రణతోస్మి నిత్యం. యస్య ప్రసాదాదహమేవ విష్ణు, ఎవరి యొక్క అనుగ్రహం వల్ల ఆ సర్వవ్యాపకమైనటువంటి విష్ణువు నేను ఒకటే అనేటటువంటి జ్ఞానం కలిగి నాయందే ఇదంతా పరికల్పమానమయ్యింది అనే విషయం తెలుస్తోందో, ఎవరికి సదా ఆత్మజ్ఞానము అనేటటువంటిది తెలుస్తోందో, అలాంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువు యొక్క
పాదారవిందాలకి నేను నమస్కారం చేస్తున్నాను అనేది ఇందులో భావం. అంటే నీకు ఆ పరమాత్మకి అభేదము అనే జ్ఞానం ఏ గురువు యొక్క పాద పద్మాల నుంచి వస్తుందో దానిని నమస్కరిస్తున్నాను అని ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు. ద్వైతము అనేది అదే. అందుకనే మొన్ననే ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? దాహం వేస్తోంది, ముందర నీళ్లు ఉన్నాయి. ఈ దాహం వేసినటువంటి వాడు నీళ్లు 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 అని 100 సార్లు అన్నా దాహం తీరదు. ఆ నీళ్ల రూపము అబ్బా చెంబులో రూపంలో ఉన్నట్టు చెంబు రూపం నీళ్లను, గ్లాసు రూపం నీళ్లను, బకెట్ రూపం నీళ్లను, నది రూపం నీళ్లను, లేకపోతే చెరువు రూపం నీళ్లను అంటే కూడా దాహం తీరదు. ఎప్పుడు దాహం తీరుతుంది అంటే నామరూపాలకి నువ్వు తగులుకొని అవి తలుచుకుండేంత దాకా నీలో దాహము అనే ఆర్తి తీరదు. ఎప్పుడు తీరుతుంది? ఆ నీళ్లు తాగి, ఆ నీళ్లు నువ్వు రెండు అభేదము. ఈ రెండిటికి భేదం లేదు. ఇక చెప్పాలి అంటే నేను చిన్నప్పటి నుంచి దాగినటువంటి లక్షల లక్షల లీటర్లు అని ఎవడు చెప్పడే. నేను ఆ నీళ్లు ఒకటైపోతున్నాయా కావట్లేదా? అయితే ఇప్పుడే ఒకటైనాయా? ఇంతకు ముందు ఒకటై ఉంటే ఇప్పుడైనాయా? ఇంతకు ముందు ఒకటి కాందేది ఒకటయ్యే అవకాశం లేదు ఈ సృష్టిలో. అది విడిగా బయట ఉన్నప్పుడు కూడా నువ్వే, కానీ అనుభవించినప్పుడు మాత్రమే అది నువ్వని నీకు అర్థమవుతుంది. ఆ అనుభవైక జ్ఞానముతో ఎవడు పరమాత్మని అనుభవిస్తాడో వాడు నిజమైనటువంటి స్వస్వరూపానంద స్థితిలో ఉన్నటువంటి వాడు బ్రహ్మము అభేదము అనే స్థితిలో. మరి దేనివల్లయ్యా ఇదంతా అంటే దేహాభిమానం కలగడం వల్ల ఇదంతా మనకొస్తోంది. కేవలం దేహం మీద ఉన్న అభిమానం వల్ల మాత్రమే మనకొస్తోంది.